మన కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన వైఎస్ఆర్టీయూసీ ఆవిర్భావమై 14 సంవత్సరాలు పూర్తయి 15వ సంవత్సరంలో అడుగుపెట్టింది. దాంట్లో మనము ప్రతిపక్షంలోనే 9 సంవత్సరాలు గడపడం జరిగింది. ప్రతిపక్షంలో 9 సంవత్సరాలు ఉన్న మన కార్మికులు అధైర్యపడకుండా ధైర్యంగా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్టీయూసీ 5 సంవత్సరాలు మన వైఎస్ఆర్టీయూసీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన జగనన్న 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మన కార్మికులకు అనేకమైన మేలైన కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి ఒక్క కార్మికులు న్యాయబ్రాహ్మణులు అయితేనేమి, చాకలు అయితేనేమి, మన ఆటో కార్మికులు అయితేనేమి, ప్రతి ఒక్క ట్యాక్సీ కార్మికులు అయితేనేమి వైద్య అనే కార్యక్రమాలు మెండుగా జరిగినాయి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఇప్పుడు రెండు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాము. ఇంకా 3 సంవత్సరాలు మనము ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ ఉందో మెడల ముంచి కార్మికులకు అన్యాయం జరిగితే ఎక్కడైతే అక్కడ ఉద్యమాలకు సిద్ధమై ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మెడల ఉంచి మనం పనులు చేయించుకొని తర్వాత మన జగనన్న గవర్నమెంట్ను తెచ్చుకోవాలి. మన కార్మికులు ఏకమై అదేవిధంగా మన కార్మికులు ఎప్పుడైనా కానీ ఒకటిగా ఉండి మనము ఉక్కుముడిగా ఒక సమైక్యంగా ఏ కార్యక్రమమైనా కృషి చేసి మనం తెచ్చుకోగలిగితే మన కార్మికుల ఐక్యత చాటి చెప్పుకోగలుగుతాం. ఖచ్చితంగా ఆటో కార్మికులు అయితేనేమి, మన భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, ఒంటరి కార్మికులు అయితేనేమి ఖచ్చితంగా అందరూ ఏ సమస్య వచ్చినా ఏకదాటిగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రస్తారోకలకు సిద్ధం కావాలని, ఈ గవర్నమెంట్తో మనకు మేలు జరిగేంత వరకు వాళ్ళ దగ్గర మనం పని చేసుకునే బాధ్యత మనది. మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.